హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు మీకు చికెన్ కర్రీ ఎటువంటి నీసు వాసన లేకుండా ఉండేటట్టు చేసుకోవడానికి మీకు చూపిస్తానండి. 10 మినిట్స్లోనే క్విక్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ పోసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పట్ట లవంగా ఇలా చేసుకోవాలి. అందులోనే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే తొందరగా బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. చూడండి, అట్లా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక ఆలు తీసుకున్నాను. ఒక పెద్ద ఆలు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి పెద్దగా ఉందని చెప్పి మళ్ళీ దాన్ని సగం కట్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఆలు వేస్తే కూడా. అట్లా ఎంచుకున్న తర్వాత ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1.5 స్పూను. ఇప్పుడు పసుపు కూడా అంతా అటు ఇటు తిప్పిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కూడా అంతా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అటు ఇటు తిప్పిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఆయిల్ అంతా వచ్చేంత వరకు అట్లాగ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అట్లా ఉండాలండి. చూడండి, అట్లా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అదే లోపల బాగా ఊరుతుంది. సిమ్ మీద పెట్టుకోవాలి స్టవ్ కూడా. చూడండి, మళ్ళీ తీసి చూసుకుంటూ మళ్ళీ ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఆ నీసు వాసన అంతా కూడా పోద్ది అనమాట. ఆ నీసు వాసన పోయేంత వరకు అట్లా వేయించుకుంటూనే ఉండాలి ఆ చికెన్ని. ఇప్పుడు ఆయిల్ చూడండి బయటకు వచ్చింది. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. అందులోనే ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆ కారం వాసన కూడా పోయేంత వరకు కొంచెం స్టవ్ పెంచుకుంటూ బాగా కలుపుకోవాలండి. అప్పుడే కారం స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. అట్లా కలిపేసుకోవాలి ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను 1.5 స్పూన్ అట్లా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా అది కూడా బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇట్లా మూత పెట్టుకుంటూ మళ్ళీ తీస్తూ ఉండాలి. అందులోనే సగం ఉడికిపోద్ది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు. ఇట్లా వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలు ఉడికినాయా అని చూసుకోవాలండి. ముక్క ఇప్పుడు ఉడికింది, ఆలు ఉడికింది, ఇట్లా ముక్క కూడా ఉడికింది. చూడండి, అట్లా చూసుకోవాలి. ఒక గంటతోటి ఇట్లా ఒత్తితేనే ఇట్లా ఇరిగిపోవాలన్నమాట. ఉడికిపోయింది. ఇప్పుడు ముక్క కూడా చూడండి ఉడికిపోయింది. ఇట్లా చేయితోటి ఇట్లా చిరిమితే ఇట్లా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, అట్లా ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చింది. ఒకసారి చూడండి అట్లా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. చూడండి, గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఇంకా టమాటా కూడా లేకుండా చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.